నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నీ సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటుదును. దేవుని సహాయం అంత గొప్పది. మనుషుల సహాయం కోసం ఇంతవరకు ప్రాకులాడావేమో, అటు ఇటు పరిగెత్తి అలిసిపోయావేమో, నిరాశపడ్డావేమో, నిస్పృహలోనికి వెళ్ళిపోయావేమో. కానీ దేవుని సహాయాన్ని కోరుకున్నావా ఎప్పుడైనా? ప్రభువా నీవు మాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసావా? మీ కుటుంబం అంతా కూడా ఒక క్లిష్టమైన సమస్యలో మీరుంటే ఈరోజు మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా మా సహాయకర్తవు నీవే అని ప్రార్థన చేయండి. దేవుడు తన సహాయాన్ని మీకు పంపించే దేవుడు. ఆయన ఎలా పంపిస్తారు అనేది దేవుని చిత్తం, ఆయన ఉద్దేశం. అయితే ప్రార్థన చేయడం మన వంతు, సహాయం చేయడం ఆయన బాధ్యత. దేవుడు మనకు సహాయకుడని ఎన్నో మాటలు ఇటు పాత నిబంధనలోనూ అటు క్రొత్త నిబంధనలోనూ దేవుడు మనకు సహాయకుడనే మాటలు చాలాసార్లు మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. ఎబినెజర్ అనే మాట అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేస్తుంటాం. ఎజర్ అనే మాటకు సహాయము అనర్థం. దేవుడే మన సహాయం. మనుషుల సహాయం కోసం ప్రాకులాడి అలసిపోయేవేమో, రాజుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి, ఎన్నో నెలల తరబడి చెప్పులరిగేలా తిరిగి ఇబ్బంది పడ్డావేమో. ఈరోజు ఒకసారి ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడని. ఎంతోమందికి సహాయం చేసిన దేవుడు ఆయన.